హలో! అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా పుట్నాలతో అన్నమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలో, ఏం చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని, ఒక కప్పు పుట్నాలు మంచిగా వేయించుకొని, వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో అదే ప్యాన్లో పల్లీలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు నువ్వులను వేసి కొంచెం వేయించుకున్న తర్వాత చిటపటలాడించి వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని పక్కన పెట్టి చల్లారనిచ్చిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఏవైతే వేయించుకున్నామో వాటన్నిటిని ఇందులో వేసుకొని వీటితో పాటు ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడిని, ఒక కప్పు బెల్లంని కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకొని ఇందులో ఉన్న ముద్దలాగా ఉన్న వాటిని అంతటిని మంచిగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలన్నమాట. ఇది లడ్డూలు చేసుకోవడానికి నెయ్యి కానీ వాటర్ కానీ అవసరం లేదు. ఊరికే లడ్డూలు చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇలా అన్నిటినీ లడ్డూల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లడ్డూలు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా మంచిది. మనం న్యాచురల్గా చక్కెర వాడకుండా చేసాం కాబట్టి ఎవరైనా తినచ్చు. దీనివల్ల మంచి ఎనర్జీ పెరుగుతుంది. ఐరన్ అండ్ ప్రోటీన్ రిచ్ కాబట్టి పండగలకి ఉపవాసాలకి కూడా చేసుకోవచ్చు. అండ్ రోజు తినడానికి కూడా ఈ లడ్డు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. టాటా, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.